IRS ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ వారికి ఆత్మీయ అతిథి శ్రీ ఎస్ వినయ్ కుమార్ గారికి, ప్రత్యేక అతిథి కూచిపూడి నాట్య గురువు కళారత్న లయన్ డాక్టర్ ఎస్పి భారతి PhD చేసిన నాకు చాలా సంతోషమైందండి. నాట్యం అంటే నాకు చాలా ఇష్టము. వైజయంతిమాల, హేమమాలిని మొదలైన వాళ్ళ నాట్యాలు చూసి ఎంతో చాలా సంతోషిస్తుంటాను. వారి తల్లిదండ్రులు కాదు, కొంచెం తల్లిదండ్రులు వదిలేసాను సార్. అక్కిరాజు గారు వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం బహు ప్రజ్ఞాశాలి అయినటువంటి నటులు, కవులు, గాయకులైనటువంటి అక్కిరాజు సుందర రామకృష్ణ గారు నన్ను అదే పనిగా సన్మాన్యులుగా చేసి నన్ను సన్మానించారు. నాకు చాలా చాలా ధన్యవాదాలు వారికి, వారి తల్లిదండ్రులకు. స్మృతి చిహ్నంగా నాకు ఇంతటి గౌరవాన్ని ఆపాదించినందుకు నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అక్కిరాజు సుందరరావు సార్, మీరు మాతృభాష మరాఠీ అయినా కూడా తెలుగులో ఇంత ప్రావీణ్యం సంపాదించడానికి మీరు ఏ రకంగా మీకు ప్రేరేపణ నాది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, మా నేటివ్ ప్లేస్ కర్నూలు పురం. అందులో నేను హై స్కూల్ చదివేటప్పుడు నాకు నా ఉపాధ్యాయులైనటువంటి పండితులు, అవధానులు వాళ్ళంతా చక్కగా నాకు బోధించారు. వారి బోధనల వల్ల నాకు ఎక్కువ అవగాహన చేసుకుని నేను ఈ పద్యం రాయాలని పూనుకున్నాను. SSLC 1958లో పూర్తి చేసి హైదరాబాద్కి వచ్చాను. కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత 1958లో ఎలాగైనా పద్యం రాయాలి అని చెప్పి మనసులో నన్నయ్య తిక్కన, ఎర్రప్రగడ మొదలైన ఆ కవుల పేర్లు కలుసుకుంటూ, వారు రాయలేని నేను రాయలేను, వారు కూడా మనుషులే, నేను కూడా రాయగలుగుతాను తప్పకుండా. అమ్మవారి దయ ఉంటే, జగన్మాత దయ ఉంటే తప్పకుండా రాయగలను అనే దీక్షతో కూర్చొని రాశాను. ఆ పద్యమే ఇందాక కూడా చెప్పాను. ఇందాక మనం సార్ గారి నటన స్టేజ్ మీద చూసాము, ఇంకా షార్టింగ్ ఎలా అనిపించింది చూసి? ఎలా అక్కిరాజు సుందర రామకృష్ణ గారు చాలా గొప్ప నటులు. నటనలో అత్యున్నతమైన శిఖరాలు కూడా అందుకున్నారని చెప్పగలను. అయితే వారి నటనలో ఇంకా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. ఎందుకంటే ఇతరులను కంపేర్ చేసినప్పుడు మా కర్నూలుపురంలో BC కృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్లో గొప్ప పేరు సంపాదించిన వారు ఉన్నారు. వారు మహానటులు, గొప్ప నటులు. NT రామారావు, నాగేశ్వరరావుల చేత అవార్డును అందుకున్నవారు. వారు నాకు చాలా మిత్రులు. కర్నూలులో ఉంటారు. నాకు ఎప్పుడు కర్నూలుకి వచ్చి మా ఇంటికి రండి అని పిలుస్తుంటారు. అటువంటి గొప్ప నటులను కంపేర్ చేస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది సుందర రామకృష్ణ గారు కొంత, నేను పురస్కారం తీసుకోవడంలో నేను అంత గొప్ప కవిని కాను. అలాగే భారతమ్మ గారు, అలాగే ఈరోజు మన ముఖ్యంగా సన్మాన గ్రహీతలు కృష్ణమూర్తిరావు గారు, అలాగే ఆ చివర ఉన్నటువంటి కుందుర్తి వెంకటకృష్ణ గారు, ఇలా సభలో ఇచ్చేసినటువంటి వారు, వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందున్నవారు కూడా ప్రజ్ఞావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు. ఈరోజు ఈ చల్లని సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరమైనటువంటిది. పద్యనటులు మరి అక్కిరాజు సుందర రామకృష్ణ గారి బిల్వ మంగళుని పాత్రని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఆ యొక్క పాత్ర ఔచిత్యాన్ని మనం అద్భుతంగా చూసాం. మరి వారందరికీ మనందరం కూడా కృతజ్ఞతతో ఒక్కసారి శుభాకాంక్షలు తెలియచేద్దాం. అనేక వేల సార్లు నటించి ఉంటారు. మరి వారి యొక్క అభినయమే కాదు, వారి యొక్క
ఆ పద్యం పాడే విధానమే కాదు, ప్రతిదీ కూడా అద్భుతంగా మనల్ని నిజంగా రసలోకంలో విహరించేలాగానే చేసింది. సార్, మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు తల్లిదండ్రులకి మరి పెద్దలు పూజలు ముఖ్య అతిథిగా చెప్పినట్లుగా ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి సందర్భంలో తల్లిదండ్రుల పేరిట ప్రతి కార్యక్రమంలోనూ వారు ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. వారి తల్లిదండ్రుల పక్షాన వారిని స్మరించుకుంటూ మరి పద్య నటుల్ని, కవుల్ని వారు సన్మానించిన విధానాన్ని మనం చూసాం. ఈ విధానం ప్రతి ఒక్కరూ కూడా అవలంబిస్తే ఆ తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలుస్తుంది. పెద్దలు చెప్పినట్లుగా చిన్నారులకు ముఖ్యంగా తెలియవలసిన విషయం ఉంది కాబట్టి మరి వినయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు పాల్గొంటున్న సందర్భంలో ఆ కార్యక్రమంలో తప్పకుండా మనం ప్రదర్శించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వారు కోరిన కోరికని మరి గురువర్యులు తప్పకుండా మనం చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను సార్. ఆ రోజు ఖచ్చితంగా మనం ప్రదర్శిద్దాం. ఖచ్చితంగా చిన్నారులకి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. ఎందుకంటే బిల్వమంగళుడిగా మన డాక్టర్ అక్కిరాజు సుందరరామూర్తి గారు సాక్షాత్కరించారు. చాలా ప్రబోధాత్మకమైనటువంటి ఘట్టం అది బిల్వమంగళుడి. అది ఈరోజు ప్రదర్శించారు. అలాగే మరాఠీ భాష మాతృభాష అయినా కూడా వారు తెలుగులో అద్భుతమైనటువంటి పద్య కావ్యాలని రాశారు కృష్ణమూర్తిరావు గారు. సో వారికి ఈరోజు సన్మానం చాలా ఆనందదాయకం. సో అలాగే ఎంతోమంది సాహితీమూర్తులు ఇందులో పాల్గొన్నారు. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు కూడా ప్రసంగించారు. తెలుగును బతికించుకోవాల్సినటువంటి యొక్క అగత్యం మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగే వద్దు, ఇంగ్లీషే ముద్దు. మా అబ్బాయికి తెలుగు రాదు, ఇంగ్లీష్ బాగా వస్తుంది అని గర్వంగా చెప్పుకున్నటువంటి తల్లిదండ్రులు చూస్తే చాలా బాధేస్తుంది. సో ఇది చాలా దుష్పరిణామం. భాషా సంస్కృతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అలాంటి కార్యక్రమం ఇదని చెప్పి నేను భావిస్తూ ఇందులో పాల్గొన్నందుకు చాలా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మా ట్రస్ట్ తరఫున వారికి, వారి సంస్థకి ఒక 10,000 రూపాయలు డొనేషన్ నేను అనౌన్స్ చేస్తున్నాను. స్వీకరించవలసిందిగా ఉంటుంది. థ్యాంక్ యూ. చిరకాల మిత్రుడు, నైవేలిలో ఉన్నత పదవి అధిరోహించిన వాడు. నేను ఎన్ని క్యారెక్టర్లు వేస్తాడో అన్ని క్యారెక్టర్లు వేస్తాడు మా వెంకటకృష్ణ, మన బంధువు కూడా. ఇవాళ రమ్మనంగానే పాపం ఎక్కడో బోరబడ్డ నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూశాడు. అంతకన్నా ముందు నేను వెరీ థ్యాంక్ఫుల్ టు మా బ్రహ్మానందం గారు. అట్లా కూర్చున్నాడు ఆయన. ఆయనకి 85 ఏళ్ళు ఉంటాయి, చిన్నవాడేం కాదు. నా పేరు సిఎస్ నాయుడు, నేను షార్ట్ ఫిల్మ్ మేకర్ని. సో ఈరోజు మన సారథి థియేటర్లో అక్కిరాజు సుందర రామకృష్ణ గారిచే బిల్వమంగళ ఏకపాత్రాభినయం ప్రదర్శన ఈ కార్యక్రమం జరిగింది. సో ఇక్కడికి నేను రావడం జరిగింది. అలాగే నా షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ షార్ట్ ఫిల్మ్ని లాస్ట్ శుక్రవారం రోజు ప్రజెంట్ చేసి నా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. టైటిల్ ఏంటంటే నాన్న నిర్ణయం అండి. నా షార్ట్ ఫిల్మ్ పేరు నాన్న నిర్ణయం. దాని గురించి క్లుప్తంగా ఈ స్టోరీ ఏంటంటే ఈ రోజుల్లో 2024 ఒక తండ్రి తన కొడుకుని కూతుర్ని తీసుకుని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారండి. అంటే కొడుకు కూతురు తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేర్చుదామని తీసుకుని వెళ్తే అతను రివర్స్లో వీళ్ళిద్దరిని అక్కడ చేర్చి ఒక మెసేజ్ ఇస్తాడు. అంటే ఈ రోజు నుంచి ఈ దేశంలో ఉండాల్సింది ఓల్డేజ్ హోమ్లు కాదు, యూతేజ్ హోమ్లు కావాలి. ఎందుకంటే మీకు ఆ స్ట్రెంగ్త్ రావాలి. ఏమీ లేని రోజుల్లోనే మేము ఎంతో సాధించాం, ఎంతో సంపాదించాం, కానీ మీరు ఏమీ అన్నీ ఉన్నా కానీ మీరు ఏం సాధించలేకపోతున్నారు అని ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగిందండి ఈ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? నేను 10-15 షార్ట్ ఫిల్మ్ చేశానండి. బట్ మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇది ఒక్కటే చేశానండి. సో ఇలాంటి మంచిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మరిన్ని షార్ట్ ఫిల్మ్స్, మంచి సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు. ఈరోజు ప్రోగ్రామ్ మీకు
అవార్డు అని పురస్కారం ఎట్లా మీకు మీరు చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా రావడం, సార్ నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఇందాక వాళ్ళ సంస్థ ద్వారా చిన్న బడ్జెట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అది ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. 10,000 రూపాయలు నాకు అనౌన్స్మెంట్ చేయడం నేను అసలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ సమాజం ఉపయోగపడి నేను ఖచ్చితంగా చేసి మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేస్తానని. సార్ వర్ధమాన ఆర్టిస్టులకు కూడా మీరు ప్రమోట్ చేస్తానంటే ఇంతకుముందు నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి. అప్పుడు నేను సెల్ ఫోన్లోనే ఆ షార్ట్ ఫిల్మ్ చేశాను, నాన్న నిర్ణయం అనేది. సో ఇప్పుడు నాకు కెమెరాస్ ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఉంది. సో దానికి ఎవరైతే నాలాగే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కానీ ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి బయట 10 రూపాయలు అయ్యే ఖర్చుని నేను 5 రూపాయలు చేసి ఇస్తాను అని నేను మాటిస్తున్నాను.